అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మాసలందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యం ఓ సుగుణ సంపత్తి. సత్యం ఒక ముస్లింకి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణం అని మనందరికీ తెలుసు. సత్యం అంటే ఇష్టపడని వారు కూడా ఎవరూ ఉండరు. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఇస్లాం బోధనలు అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా సత్యానికి మించిన సద్గుణం లేదని అంగీకరిస్తూ ఉంటారు. మరి మహాశైలరా, సత్యసంధత ఏదైతే ఉందో ఇది మానవునికి మంచి వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది. మంచితనం మనిషిని స్వర్గం వరకు తీసుకుపోతుంది. అలాగే అసత్యం మానవుడిని చెడు వైపునకు తీసుకుని వెళుతుంది. చెడులు అతన్ని నరకానికి తీసుకువెళతాయి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి ప్రవచనం. సత్యసంధతకు ఇంత ప్రాముఖ్యత ఉందని మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయంలో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానం కానీ అభ్యంతరం కానీ ఎంత మాత్రమూ ఉండదు. అయినప్పటికీ మనలో అనేక మంది ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి శుభ లక్షణం గురించి పట్టించుకోవడమే మానేశారు. పరిస్థితి చూస్తుంటే ప్రజలు అసలు దీని ఆవశ్యకతను మరిచిపోయారా అని అనిపిస్తూ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఇలాంటి వ్యక్తులు తమకు సంబంధించిన వ్యవహారంలో మట్టుకు ఇతరులు అసత్యం మాట్లాడడాన్ని ఎంత మాత్రము కూడా సహించరు. తమల్ని తాము పరిశీలించుకునే భాగ్యం చాలా కొద్ది మందికే దైవం ప్రసాదిస్తాడు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా స్వల్పమైనటువంటి లాభాల కోసం కూడా అసత్యం పలకడం ఈ రోజుల్లో సర్వసాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది. పైగా మరికొందరైతే కాలక్షేపం కోసం చెప్పుకునే కబుర్లలో సైతం, వినోద సమావేశాల్లో సైతం అసత్యపు మాటలు పలుకుతూ ఉండడాన్ని మనం ఈనాటి పరిస్థితుల్లో గమనిస్తూ ఉన్నాం. పరిస్థితి కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈనాడు అసత్యం చెడుగా భావించేటువంటి జాబితా నుండి బయటికి పోయి ఒక కళగా మారిపోయినట్లుగా, అదొక టాలెంటెడ్గా మారిపోయినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో మన పత్రికల రాతలు, మన జాతీయ నాయకుల మాటలు, చివరికి ప్రభుత్వ రంగంలో బాధ్యత కలిగినటువంటి పెద్ద పెద్ద అధికారులు చెప్పే మాటలు సైతం వింటే అసత్యానికి సత్యానికి మధ్య తేడా అనేటువంటిది కాస్త కూడా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. మీరు తమకు నచ్చిందే తమకు లాభం చేకూర్చగల వస్తువు అని భావిస్తూ ఉంటే గనక అది చాలా పొరపాటు. దానికి కారణంగా మీరు దానికోసం ఎంత పెద్ద అబద్ధాన్ని పలకడానికైనా వెనకాడేటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింపై మరిన్ని బరువు బాధ్యతలు వచ్చి పడతాయి. ముస్లిం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ జీవిత మార్గదర్శకారిగా అంగీకరిస్తాడు. ఏదో ఒకరోజు విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో హాజరు కావలసి ఉందని, ఆయన వద్ద ప్రతి కర్మకు సమాధానం కూడా చెప్పుకోవలసి ఉందని అతడు విశ్వసిస్తాడు. అలాంటి వ్యక్తి సమాజం యొక్క ప్రస్తుత వైఖరిని గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతాడు? దాన్ని సంస్కరించడానికి ప్రయత్నించకుండా ఎలా ఉండబుద్దవుతుంది మహాశరా? అతనికి సమాజ వాతావరణంలో మనిషి కొట్టుకుపోవడం సాధ్యమే. పరిస్థితుల ప్రభావం అతని మనసుపై పడుతున్నది అన్నది కూడా నిజమే. కానీ మాటి మాటికి ఆత్మపరిశీలన చేసుకుంటూ తనను తాను సంస్కరించుకోవడం ముస్లిం యొక్క ప్రథమమైనటువంటి లక్షణం. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగిపోతే వెంటనే అతడు పశ్చాత్తాపడి దైవ సన్నిధిలో క్షమాపణలు వేడుకుంటాడు. పరలోకంలో దొరికేదే అసలైనటువంటి లాభమని, అదే అసలు సిసలైన సాఫల్యమని మనిషి గ్రహించగలిగితే అతను సులభంగా గడ్డు పరిస్థితులకు కూడా ఎదురెడ్డి నిలబడగలిగేటువంటి ధైర్యస్థైర్యాలు పుంజుకోగలుగుతాడు. ఎలాంటి చెడులో కూడా మునిగిపోకుండా బయటపడగలిగేటువంటి అవకాశం అతనికి లభిస్తుంది. ఈనాడు మనం చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు ఆడుతూ ఉండడం సహజంగా మారిపోయింది.
బంధుప్రీతి, మిత్రబంధాలు ఒత్తిడికి గురై అబద్ధ సాక్ష్యాలను కూడా ఇట్టే చెప్పేస్తూ ఉంటాం. ఒక వ్యాపార లావాదేవీలకు దానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే అబద్ధం ఆడందే లాభాలను గడించలేమనే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కూడా. వస్తువు విలువ, నాణ్యతల విషయంలో అబద్ధాలు పలకడం వ్యాపారంలో అంతర్భాగంగా తప్పనిసరి అంశంగా నేటి కాలంలో మారిపోయింది. పైపెచ్చు ఈ ధోరణి వ్యాపార చాతుర్యంగా కూడా నేటి కాలంలో పరిగణించబడుతూ ఉండడం ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇలాంటి వ్యాపారంలో ఎంత సంపాదించినా చెడు ఫలితం తప్ప మనం మనశ్శాంతికి దూరం అయిపోవడం తప్ప మరి ఏమీ కూడా ప్రయోజనం ఉండదు. పరస్పర సంబంధాలు క్షీణించిపోతాయి. ప్రతి వ్యక్తి ఎదుటివాడిని అనుమానపు దృష్టితోనే చూస్తాడు. అతను తనను ఎప్పుడు మోసగిస్తాడో అని భయపడుతూనే ఉంటాడు. సోదర మహాశిలారా, కాస్త ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. సమాజంలో ఏర్పడి ఉన్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి మన పాలిట దైవశిక్ష కాదంటారా? నిజానికి ఈ పరస్పర సంబంధాలు, నమ్మకాలు, నీతి నిజాయితీలు ఇవే కదా సమాజం మనుగడకు కావలసినటువంటి పునాదిరాళ్ళు. ఈనాడు మనమంతా వీటిని పూర్తిగా కోల్పోయామనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే గనక ముందు కొనసాగితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. కానీ దాన్ని మార్చడం మా వల్ల ఏమవుతుంది అని మీరు అడగవచ్చు. నిజమే, కొందరి కృషి వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయేవి కావు. కానీ ముస్లిములుగా, దైవ విధేయులుగా మనం ఆలోచించాల్సినటువంటి ధోరణి ఇది మాత్రం ఎంత మాత్రం కూడా కాదు. సంస్కరించాల్సినటువంటి ప్రతి విషయాన్ని మొదట వ్యక్తిగత సమస్యగా ఒక ముస్లిం భావించాలి. అప్పుడు ఈ ఆపద నుండి మనంతట మనమే ఎలా బయటపడాలి అనే విషయాన్ని మనం చూసుకోగలుగుతాం. పరలోక సాఫల్యం కోసం దీన్ని మనం వదిలించుకోవడం ఎలా అని తీవ్రంగా ఆలోచించగలుగుతాం. ఈ విధంగా ఆలోచించినప్పుడు భౌతిక ప్రయోజనాలు ఎన్నిటినో మనం వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే పరలోక సాఫల్యమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారికి ఈ భౌతికమైనటువంటి ప్రాపంచిక ప్రయోజనాలు పోయినంత మాత్రాన కలిగేటువంటి పెద్ద నష్టం ఏమీ కూడా ఉండదు. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది మనశ్శాంతి. ఒకడికి పెద్ద వ్యాపారం, మేడలు, సిరి సంపదలు లభించకపోవచ్చు, కానీ అతనికి దైవం శాంతి, సంతృప్తులు ప్రసాదించాడు. మరొకడికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎటు చూసినా అతని చేతి కింద నౌకర్లు, చాకర్లు పనిచేస్తూ ఉన్నారు. కానీ మనశ్శాంతికి అతడు నోచుకోలేకపోయాడు. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకటేనంటారా? ఎన్నటికీ కాలేరు. అందుకే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సత్యంతో శాంతి లభిస్తుంది. ఎప్పుడైనా కాసేపు మనం సత్యాన్ని వదిలి ఏదైనా పని అవలంబించామనుకోండి, వెంటనే మన ఆంతరంగాన్ని ఏదో లోపల కలచివేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనిషి తన అంతరంగాన్ని అణిచివేసి దానికి వ్యతిరేకంగా అనేక లాభాలను దృష్టికి తెచ్చుకుంటాడు. మానవుడు ఆపై తాను చెడు పనికి నిదర్శనాలను చూపెట్టి తృప్తి చెందుతూ ఉంటాడు. ఆలోచించండి, ఈ విధంగా సత్యాన్ని వదిలిపెట్టి మన అంతరంగాన్ని సంతృప్తి పరుచుకోగలమా? లేక సత్యాన్ని అవలంబించడం ద్వారానే మనకు విజయం, నిజమైనటువంటి శాంతి, సంతోషాలు లభిస్తాయి. దీనికి ప్రాముఖ్యత ఇవ్వగలమా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా విషయం మీ అంతరంగాన్ని కలిచివేసేదిగా ఉంటే గనక దాన్ని వెంటనే వదిలివేయండి అని ప్రస్తావించడం జరిగింది. మీ అంతరంగాన్ని కలిచివేయనటువంటి విషయాన్ని అవలంబించండి అని తెలియజేయడం జరిగింది. మరొక సందర్భంలో సత్యం ఆందోళనకు, వ్యాకులతకు కారణభూతంగా మారుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశిలరా, సత్యసంధత యొక్క ప్రాముఖ్యత ఏంటో దాని ఒక కోణం మనం తెలుసుకున్నాం. ఇది కాకుండా సత్యసంధత యొక్క ప్రాముఖ్యత మరో కోణం ద్వారా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈనాడు ముస్లింలు తమ ఆచరణ ద్వారా ఇస్లాం ధర్మాన్ని సరి అయినటువంటి రీతిలో సమాజానికి పరిచయం చేయడం లేదు. మనం మన ఆచరణ ద్వారా ఇస్లాం బోధనలకు వ్యతిరేకమైనటువంటి ఎలాంటి విషయాన్ని
వ్యక్తపరచకూడదు. మన ఆచరణ ద్వారా, మనం చేసే ప్రతి పని ద్వారా, పలికే ప్రతి మాట ద్వారా నిజంగా మనకు అల్లాహ్పై, పరలోకంపై విశ్వాసం ఉందని స్పష్టంగా గుర్తించగలగాలి. ఈ విధంగా మన ప్రతి కదలిక సత్యానికి సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ఇది దైవ ధర్మం పట్ల అభిమానం ఉన్నటువంటి ప్రతి ముస్లిం యొక్క తప్పనిసరి వ్యక్తిగత బాధ్యత. రోమ్ చక్రవర్తి హెర్క్యులస్ దగ్గరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం సందేశాన్ని పంపినటువంటి సంఘటన మీకు బహుశా తెలిసే ఉండవచ్చు. అప్పుడు హెర్క్యులస్ ముహమ్మద్ నిజంగా దైవ ప్రవక్తయేనా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అరబ్ నాయకుల్లో ఒకడైన అబూ సుఫియాన్తో సంభాషించడం జరిగింది. అప్పటికి ఆయన అబూ సుఫియాన్ విశ్వాసం స్వీకరించలేదు. అలాంటి వ్యక్తి రోమ్ దర్బారులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజాయితీ, సత్యసంధతలను కూడా స్పష్టంగా వివరించాల్సి వచ్చింది. దానితో రోమ్ చక్రవర్తి ఎంతో ప్రభావితుడైపోయాడు. కనుక ఆ దైవ సందేశాన్ని అందజేసేవారు మొదట తమ మాటలు, చేతలు అన్నీ ఆ శాంతి సందేశానికి అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. తమ వ్యక్తిత్వాన్ని దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోగలగాలి. అప్పుడే వారు అందజేసేటువంటి ఈ శాంతి సందేశాన్ని వినడానికి ప్రజలు సిద్ధపడతారు, అడిగి కూడా తెలుసుకుంటారు ఇన్షాల్లా. దాని గురించి ఆలోచన కూడా చేస్తారు, దానిని పరిశీలిస్తారు, దాని ప్రభావం వారిపై స్పష్టంగా పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇన్షాల్లా. కాబట్టి సత్యం యొక్క విలువను గుర్తించి దాన్ని సక్రమంగా మన జీవితాల్లో ఆచరణలో పెట్టి ఆచరణాత్మక సందేశాన్ని మనలో ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి అందించేటువంటి దైవధర్మ సందేశ ధ్వజవాహకులుగా తీర్చిదిద్దబడాలని, దానికోసం తగిన సహాయ సహకారాలను ఆ సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించాలని దైవాన్ని మనందరి తరఫున కూడా వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.